చెప్పుకుంటే అన్ని బాధలే ఉన్నాయి. అసెంబ్లీలో గట్టిగా మీ పొంగులేటి సంగతి చెప్తే మమ్మల్ని సస్పెండ్ చేసిండ్రు. మీ పొంగులేటి మైనింగ్ స్కామ్లను బయట పెడితే ఆగమాగమైపోయింది. అసెంబ్లీలో సమాధానం లేదు. ముఖ్యమంత్రి ఏమో లేలే పొంగులేటిది మేమే దొరకబట్టాం, మేమే పైసలు గట్టించాము అంటాడు. మీ పొంగులేటి ఏమంటాడు, నాకు మైనే లేదంటాడు. మరి ముఖ్యమంత్రి చెప్పింది కరెక్టా, నువ్వు చెప్పింది కరెక్టా? దొరకబట్టింది మేమే, కక్కిచ్చింది మేమే అని రేవంత్ రెడ్డి అంటాడు. మైనే లేదని నువ్వు అంటావు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్తే నువ్వు బయట చెప్తే ఎవరిని నమ్మాలి? మైనింగ్ మంత్రి అంటాడు దానికి అనుమతులు లేవు, అందుకే డీజిల్ జనరేటర్ మీద నడిపిండు అంటాడు. అనుమతుల కోసం ఢిల్లీకి అప్లై చేసింది అంటాడు మైనింగ్ మంత్రి. ఎవడన్నా క్రషర్ కు ఢిల్లీకి అప్లై చేస్తాడా? అంటే అబద్ధం అక్కలే ఆగమాగం అయిపోయి దొరికిపోయి ఇవాళ ముఖం చిన్నగా చేసుకొని అసెంబ్లీ నుంచి మా సమాధానం చెప్పలేక మమ్మల్ని సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం. కానీ ప్రజలకు తెలుసు కదా, దొంగను దొరకబడితే దొంగను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మమ్మల్ని సస్పెండ్ చేసింది. బిడ్డ అసెంబ్లీలో సస్పెండ్ చేస్తావేమో, కానీ ప్రజల గుండెల్లో మాత్రం మేము బరాబర్ ఉంటాము. ప్రజల దృష్టిలో మీరు దొంగలుగా మిగిలిపోయినరు. మీ దొంగతనాన్ని ప్రజల ముందు చెప్పగలిగినాం, ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టినాం. ఇడిచిపెట్టవి ఇంకా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చాలా దాష్టికాలకు పాల్పడతా ఉన్నారు. మా కార్యకర్తలు నాగరాజు మీద కానీ ఎంతో మంది మీద ఎన్నో కేసులు పెట్టింది. భయపెట్టించి కండువాలు కప్పుతున్నారు. నువ్వు కండువాలు మెడలు కప్పుతావేమో, గుండెలైతే కప్పలేవు కదా, ప్రజల గుండెలైతే మార్చలేవు కదా. ఇవాళ ఆ ప్రజలు ఇవాళ కేసీఆర్ గురించి ఆలోచిస్తున్నారు. ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలిగా, కేసీఆర్ అయితేనే మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు అనేటువంటిది ఆలోచిస్తున్నారు. కిందికెళ్ళి జర్నలిస్ట్ పంపుతున్నారు. అందరి సంగతి చెప్పిన మా సంగతి చెప్పమంటున్నారు.